వీటన్నిటికీ పొలాలు నార్మల్ ఉన్నాయి. బాబు మేడం ఉండే కదా
తెలంగాణ హరితహారం 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 జై తెలంగాణ సరే చూడండి సార్కి ఒక జై తెలంగాణ వేసేస్తాం Group 2 exams preparation పేపర్ చదువుతారు సార్ ఆల్రెడీ పేపర్స్ ఉన్నాయి 4 పేపర్ తీసుకొని బిల్డింగ్ కాంక్రీట్ డెవలప్మెంట్ 3-4 లక్షల బిల్డింగ్ మండల్ సెక్రటరీ గోడ రామచంద్ర గారికి మాజీ జెడ్పీటీసీ డిస్ట్రిక్ట్ ఉపాధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ కొత్తగొండ భాస్కర్ గారికి స్వాగతం సార్. ఏ పెన్షన్ 1000 రూపాయలు వస్తుందా? మరి 1000 రూపాయలు చాలు కదా మరి ఇంకేందా? సార్ ఇంతకు ముందు మాకు ఇక్కడ తెచ్చిస్తుండే సార్ ఇక్కడ ఈ ముసలు ఉన్నారు కదా సార్ నగరాల్లో కూడా బోర్లంకి వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే చేస్తారు చెప్పండి. అది పోస్టల్ ఇస్తారు సార్, పోస్టల్ ఆఫీస్ అక్కడే ఉంది కాబట్టి అక్కడే బీటీఎం బోర్లం ఉంది. అవును, ఇక్కడ వచ్చి సబ్ సెంటర్ పెట్టుకొని ఒక దినం ఇచ్చేయచ్చు కదా. ఇంతకుముందు ఇచ్చిన గ్రామ పంచాయతీ ద్వారా ఇచ్చినప్పుడు ఇక్కడనే ఇచ్చిన చెప్తాం అవన్నీ చెప్పండి. కాలనీ అయితే రేపు ఇచ్చేటువంటి ఇండ్లు ఇండివిజువల్ ఇస్తలేము, కాలనీ ఇస్తున్నాం. ఆ దెబ్బలో 20 ఇల్లు ఇచ్చేస్తే ఒకటి చెప్తాడు అదే అంటున్నాయి. ఇప్పుడు మనకి ఇల్లు ఉన్నాయి కదమ్మా, రేకులు కప్పుకున్నారు లేకుంటే కాగితాలు కప్పుకున్నారు కదా, అవి అప్పుడే ఇంట్లో వస్తుండే. ఒక ఆమె కోర్టుకు పోయి మనకు ఇబ్బంది పెట్టి మన సర్టిఫికేట్ ఇవ్వలేకపోయినాం. కొంత కోర్టు బాధ తీరింది మనకు, అంతే కదా. అది ఒకసారి మీరు కూర్చోండి తక్షణమే. ఈ బోల్డెం క్యాంప్ లో ఈ చాలా రోజుల నుంచి ఆ రేకులు వేసుకొని కాగితాలు కప్పుకొని గుడిసెలు ఉన్నాయి కదా, అవన్నప్పుడు ఇరిగేషన్ స్థలాలు ఇవన్నీ తక్షణమే సర్టిఫికేట్ ఇస్తే నాకు వచ్చే హౌసింగ్ కోటలో 20-25 ఇల్లు ఇచ్చేద్దాం. మన కాలనీ తయారైపోయింది ఏమండి, ఇచ్చేయండి మీరు. స్థానికంగా ఉన్న వారికి వాళ్ళకి పట్ట లాస్ట్ వాళ్ళకే నిలబట్టేది లేదు. అదే స్థలంలో మన గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఇల్లు స్కీమ్ వస్తుంది కదా, ఇప్పుడు రేకులు గుడిసెలు కాగితాలు కప్పుకొని ఉన్నాయి, అవన్నీ తీసేసి మళ్ళీ ఆ స్థలంలోనే పక్క ఇల్లు కట్టిస్తాం.
వాటర్ కనెక్షన్స్ కానీ ఏది కానీ ఇబ్బంది అవుతుంది మాకు. విన్నరా, మీరు ఆ దేవుడు చేస్తే మేము సీసీ రోడ్ కూడా ఇస్తాం ఈసారి. ఒకసారి ఇస్తాను బిల్డింగ్ చిన్న ఒక కమ్యూనిటీ హాల్ లెక్క ఒక స్లాబ్ వేసి కట్టిస్తాను. నా కాన్ఫరెన్స్ దాంట్లో నేను ఒక 2-3 లక్షలు 4 లక్షలు ఇస్తాను నేను. అయితే మీకు మిగిలిన స్థలంలో ఏదైతే స్థలం అని అంటుండో ఒక 2 ప్లాట్ అరేంజ్ చేస్తే యూత్ ఉంది ఇక్కడ. తాండా ఈ అంత కలుపుకున్న సెంటర్ అవుతుంది ఇది. వాళ్ళు ఇక్కడ జిమ్ చేసుకుంటారు. ఒక ముంగట ఖాళీ స్థలం వాకిలు ఉంటది, ఇంకా బిల్డింగ్ ఉంటుంది. మహిళా సంఘం కూడా 2 ప్లాట్లు ఇచ్చింది. మహిళా సంఘం వాళ్ళకి కూడా 2 ప్లాట్లు ఇచ్చింది. ఎవరికి ఇచ్చారు? వీళ్ళకు కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతారు కదా. వీళ్ళకు 2 ఇచ్చేస్తా. సరే సరే, ఒక రూమ్ కట్టిస్తాం. ముంగట గ్రౌండ్ ఉంటది, పబ్లిక్ పనిచేస్తుంది. సరే అన్న, వాళ్ళకి 2 ప్లాట్లు వీళ్ళకి 2 ప్లాట్లు పోగా మిగిలిన ఉంటే వాళ్ళకి పనిచేస్తాయి. వికలాంగుడే ఉండాలి. కాలిరిగినోడు వికలాంగుడు కాదు, చెయ్యిరిగినోడు వికలాంగుడు కాదు. పుట్టుకతో చెయ్యి వంకర, కాలు వంకర, చెవిటి, మూగ, గుడ్డి ఇటువంటి వాళ్ళే వికలాంగులను పిలుస్తారు. వాళ్ళకే 1500 వస్తాయి. కానీ నాకు కాలు ఎరిగింది సార్, నాకు వికలాంగుల పెన్షన్ కావాలంటే అది రాంగా ఆశ పెట్టుకోకండి. ఇన్ని లక్షలు ఇచ్చినప్పుడు ఇవాళ దగ్గర 37-36 లక్షల పెన్షన్లు 4000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నీకు ఒక్కరికి ఇవ్వడానికి ఇబ్బంది కాదు. కానీ ఇది తెలిస్తే ఏమైందంటే వికలాంగులు కాని వారు కూడా సర్టిఫికేట్ పెన్షన్ ఇస్తే ఇక వికలాంగులు అన్యాయం జరుగుతుంది. పెన్షన్, భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్, వికలాంగుల పెన్షన్ ఏమో ఆసరా పెన్షన్లు. అది ఎందుకో సీఎం గారు ఎలక్షన్ సందర్భంలో ఎలక్షన్ ముందు హామీ ఇయ్యలే, కానీ ఏదో దూరంలో చెప్పేసిండు బీడీ వర్కర్స్ కూడా జీవనభృతి ఇస్తాను. దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంట్లో 1000 రూపాయలు ఇదివరకు 200 వస్తున్నాయి కదా, ఇప్పుడు 1000 అయినాయి కదా. అదేంటో రెండో మనిషికి ఎందుకు ఇవ్వాలి? ఒకటికి వస్తుంది కదా, ఆ ఒక్కటి కూడా 200 1000 అయినాయి కదా అని ఆయన అంటాడు. మేము అడిగినాం సార్ అది కూడా ఇచ్చేయంటే కోటల పంచాయతీ అత్తల పంచాయతీ ఎంపీడే చెప్పినాం. ఎప్పుడు తెగుతుందా? అదే ఉందమ్మా, నీ మాటనే సార్తో చెప్పినాము. కొంత ఆగింది, ప్రయత్నం చేస్తున్నాం, మేము కూడా చేస్తున్నాం. మాకు కూడా ఇవన్నీ ఊళ్ళలోకి పోతే వస్తుంది కాబట్టి మేము కూడా మన ఎత్తికెక్కింది. మేము కూడా సార్తో మాట్లాడుతున్నాం. అత్త పంచాయతీ అత్త, కోడల పంచాయతీ కోడలు దింపండి సార్ అంటున్నాం. అవును, కూడా పడదని చెప్పు. భర్త చెవిటోడా మరి అలా తీసుకోండి. మరి పుట్టుకతో చెవిటా మరి వికలాంగ సర్టిఫికేట్ వస్తుంది.
కిందికి తెచ్చి ముంగటలో కిందికి తెచ్చాను కొంచెం ఈ టైంలో తీసుకునేవాళ్ళు తీసుకుంటారు ఫోటోలు ఓకేనా? ఓకే సార్. వాతావరణం ఉంటే వారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మీరాబాయి బన్సీలాల్ మేడం, అదేవిధంగా దేవేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్, వారిని వేదికపైకి రావాల్సింది. అందరికీ కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మండల సెక్రటరీ పెద్దలు చంద్ర గారిని, గ్రామ పెద్దలు చంద్ర గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. సంగ్రామ్ గారిని, హనుమాన్పేట సర్పంచ్ వారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. పెద్దలు రూప్ సింగ్ గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు, 6th క్లాస్ వాళ్ళు, 5th క్లాస్ వాళ్ళు. ఒక సంవత్సరం అవుతుంది. ఆ తెలంగాణ రావడానికి ఎంతో మంది చాలా కృషి చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరులు, వారిని మనం వీరులు అంటాం కదా, వారి కృషి ఫలితంగా మనకు 14 సంవత్సరాల కృషి ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన మన తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది.
ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సరిపోదు, దాని అభివృద్ధి కూడా మనకు చాలా ముఖ్యం. ఆ అభివృద్ధి జరిగితేనే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు ఏదైనా విలువ ఉంటుంది. అందుకోసమే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఎన్నో మొక్కలను ఇచ్చి వాటిని పెంచండి అని మన ప్రభుత్వం ఆ పథకాన్ని చేపట్టింది. దానితో తెలంగాణ రాష్ట్రం పచ్చగా చాలా బాగుండాలని వారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే KG to PG అంటే నేటి కాలంలో విద్య అనేది చాలా అవసరం, దానిలో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం. కానీ పేదవారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేరు. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం అనేది వారిని ఉద్దేశంలో ఉంచుకొని KG to PG ఇంగ్లీష్ విద్యను అందిస్తుంది. ఆ ఇంగ్లీష్ విద్య అనేది మన రెసిడెన్షియల్ ప్యాటర్న్లో జరగడం మనకు చాలా గర్వకారణం. పెట్టడంలో ప్రతి నియోజకవర్గానికి 10 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. అలాగే సన్నబియ్య పథకాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని పెడుతుండే, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి మాకు ఎలాంటి ఇంటింటికి నల్లలను కూడా ఏర్పాటు చేసింది. శ్రమయ్యేది దాన్ని కూడా ఉద్దేశంలో ఉంచుకొని మన తెలంగాణ ప్రభుత్వం వారికి ఇంటింటికి నల్లలను ఏర్పాటు చేసింది. మళ్ళీ మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్లను కూడా వేయించింది. దాని ద్వారా మనకు వాహనాలు ఏవైనా కూడా సరిగ్గా రోడ్డు పైన వెళ్ళి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటుంది. అలాగే 100 పడకల ఆసుపత్రులను కూడా 100 పడకల ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి కష్టాలు లేకుండా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉండేటట్లు చూసుకుంది. అలాగే ఈ మధ్య కాలంలో మిషన్ కాకతీయను కూడా ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయలో చెరువుల పూడికలను తీయించడం, వాటిని శుభ్రపరచడం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దానివల్ల మనకి ఈ కాలంలో 2014-15 సంవత్సరంలో అసలు మనకు వర్షమే పడలేదు. అప్పుడు చాలా కరువు వచ్చింది. కానీ ఇలాంటి పూడికలు తీయించడం వల్ల ఒక్కొక్కసారి వర్షం పడకపోయినా ఆ నీటిని మనం పంటలకు ఇంకా వేరే అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. స్పెషల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కటి పూజ తప్పకుండా అమలు చేస్తాం సార్. జిల్లాలో ఇంప్రూవ్మెంట్ మన దగ్గర అటువంటి జిల్లా స్థాయిలో అటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. మన మీద అటువంటి ఒపీనియన్ ఉంది. ఇక్కడ పనిచేస్తున్న మేమందరం కూడా మీ గౌరవం
నిలబెట్టడం కోసం ఈ పాఠశాల ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లల్ని మా తల్లిదండ్రులాగా మా కన్నబిడ్డలాగా చూస్తూ వాళ్ళకి ఎటువంటి కష్టం జరగకుండా చూసుకుంటామని మీకు ఎటువంటి మాట రాకుండా కాపాడే బాధ్యత నాది మా ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ మీకు తెలియజేస్తున్నాను సార్. ఇటువంటి అవకాశం ఇచ్చిన నాకు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా చిన్నారుల్ని మమ్మల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు కేటాయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ అయినటువంటి సోదరుని శాంతాబాయి హుడ్ సింగ్ గారికి, డిప్యూటీ సభ్యులు సోదరుని జంగం విజయ్ గంగాధర్ గారికి, ఎంపీటీ సభ్యురాలు జిల్లా పరిషత్ గారికి, మన ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్ గారికి, ఎంఆర్ఓ తహసీల్దార్ గోపి గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోషల్ వెల్ఫేర్ కృష్ణారెడ్డి గారికి, సురేష్ గారికి, భాస్కర్ గారికి, యదాజ్ గారికి, కృష్ణారెడ్డి గారికి, సంగ్రామ్ గారికి, అంజిరెడ్డి గారికి, తర్వాత శ్రీశైలం గారికి, గంగారాం గారికి, ఎండిఓ గారికి, గంగాధర్ గారికి, బుడిపి సర్పంచ్ గంగాధర్ గారికి, అదే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా విద్యార్థులకు, మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం. వర్షం పడుతుంది. నేను చెప్పాల్సినవన్నీ ఆ అమ్మాయి చాలా మటుకు చెప్పేసింది. ముఖ్యంగా ఇంతకుముందు పూర్ణచంద్రరావు గారు ఇంటర్మీడియట్ యొక్క ఫలితాలను వారు విశ్లేషించారు. 35% ఉంది, 65%కు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం 90 నుంచి 100%కు తీసుకొస్తామని వారి విశ్వాసాన్ని ప్రకటించినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. అది నిజం కావాలంటే మీరంతా చదువుకోవాలి. నేను ఎప్పుడు వచ్చినా చెప్తుంటాను, ఇప్పుడు 25,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు పడ్డాయి. ఇంకా 2-3 నోటిఫికేషన్లు 1,00,000 ఉద్యోగాలు పడతాయి. ఏ ఉద్యోగం వచ్చినా పైరులకు తావులేదు, రికమెండేషన్లకు తావులేదు. మీరు మీ ప్రతిభపైనే ఆధారపడి ఉద్యోగాలు వస్తాయి తప్పితే బాన్స్వాడ సర్పంచ్ వాణి గారిని వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాం. ప్రతిభపైనే ఉద్యోగాలు వస్తాయి తప్పితే మరొకటి కాదు. ఇక్కడ మీ ముందు ఉన్నటువంటి మీ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ వారు డిగ్రీ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకుని బీఈడీ చేసుకుని ఎవరి సిఫారసు లేకుండా వారి మార్కుల ఆధారంగానే ఇక్కడ స్కూల్లో మీకు టీచర్స్ గా భర్తీ చేయబడ్డారు. ఎవరి సిఫారసు లేదు, ఎవరి రికమెండేషన్ లేదు, ఎవరి ఒత్తిడి లేదు. అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా అది కేవలం మీ ప్రతిభ పైన, మీ మెరిట్ పైనే మీకు ఉద్యోగాలు వస్తాయి తప్పితే ఎవరు రికమెండ్ చేస్తే ఉద్యోగాలు వస్తాయని మాత్రం నమ్మకం పెట్టుకోకండి. కాబట్టి మీరు గట్టిగా చదవాలనేది నా యొక్క సంకల్పం. ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ నేను అనేకసార్లు చెప్తుండే వాళ్ళం. మా కాలంలో 60% పెద్ద చదువులు అనుకునే వాళ్ళం. ఇది కట్ అవుతుంది కొద్దిగా. ఈ వేవ్స్ 60% వచ్చినటువంటి వాళ్లకు పెద్ద మార్కులు వచ్చుకునే వాళ్ళం. దాని తర్వాత డిస్టింక్షన్ 70% వచ్చిన వాళ్ళకి పెద్ద మార్కులు అనుకునే వాళ్ళం. 60 పోయింది, 70 పోయింది, 80 పోయింది. ఇప్పుడు 95 పైన వచ్చిన వాడికి గుర్తింపు ఉంది వాళ్ళ సమాజంలో. మీరు ఆ విద్యను ఆ లెక్కన మీరు చదువుకోవాలి. లేకపోతే మీకు జీవితంలో మంచి భవిష్యత్తు ఉండాలంటే మీకు చదివే మీకు ఆయుధం, మరొకటి కాదు. చదువుకున్నటువంటి వారు ఎక్కడున్నా మీకు విలువ ఉంటుంది. సమాజంలో మంచి చదువులు చదువుకున్నటువంటి వారు ఏ మూల కూర్చున్నా మీకు పిలిచి పలకరిస్తారు. కాబట్టి దయచేసి మంచి చదువు చదువుకోండి. మా బాధ్యత ఏంది, మీకు సౌకర్యాలు కలిగించాలి. ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి, స్కూల్ పెట్టినప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలియదు. అప్పుడు లేదు కాబట్టి మీరు ఇప్పుడు టీచర్స్ అప్పుడు లేరు, విద్యార్థులు లేరు. ఉంటే పూర్ణచంద్రరావు ఒకడు ఉండొచ్చు, అప్పుడు ఒకరు ఉన్నాడు. బాన్స్వాడలో 1997 కదా, 90 ఏళ్ళలో
200 మంది విద్యార్థులతో ఒక హాస్టల్ బిల్డింగ్ లా అసలు వసతులు లేవు. ఒక్కొక్క రూమ్ లో 20 మంది వాళ్ళు నొక్కి పంపించాం. బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, నీళ్లు లేవు. కానీ ప్రారంభించుకున్నాం. అక్కడ ఏడాది గడిచిన తర్వాత అక్కడ షెడ్ కట్టించాం 35 లక్షలు పెట్టి. ఏది రేకు షెడ్ తాత్కాలికంగా. అక్కడ బాగా చూసి భరించలేక ఆ రేకులు కట్టించి 35 లక్షలు పెట్టి అందులో క్లాసులు పెట్టించాం. దాని తర్వాత అక్కడ కూడా సరిపోతలేవు, ల్యాబ్స్ సరిపోతలేవు, టోర్నమెంట్ సరిపోతలేవు, క్లాస్ సరిపోతలేవు అని నేను కూడా బిల్డింగ్ కట్టించాను. అది సరిపోతలేదని 80 లక్షలు పెట్టి ఆ పక్కన క్లాసులు కట్టించుకున్నాం. ఇప్పుడు మళ్ళా కొత్తగా బిల్డింగ్ ఇది కానీ లైబ్రరీ ఎంత కానీ 6 కోట్లు పెట్టి అది కట్టిస్తున్నాం. ఇది కాకుండా మధ్యకాలంలో మీరు ఫోన్ చేస్తుంటే ఎండలో వానలో అక్కడ కింద ఫోన్ చేస్తుంటే చూడలేక మరొక 50 లక్షలు పెట్టి ఈ డైనింగ్ హాల్ కట్టించాం, కిచెన్ పెట్టి. అంటే దాదాపు ఇవన్నీ కలుపుకుంటే ఒక 15-16 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెట్టారు. ఇక్కడ కంపౌండ్ వాళ్ళకు 30 లక్షలు పెట్టి కంపౌండ్ వాళ్ళు కట్టించుకున్నాం. ఈ సౌకర్యం మేము కలిగించగలుగుతాం. కల్పించలేము, చదవలేము. చదవాల్సింది మీరు, చదివించాల్సింది వారు. మీ ఇద్దరు కలుపుకొని పూర్ణచంద్రరావు గారు చెప్పినటువంటి 100% ఇంటర్మీడియట్ లో కానీ ఎస్ఎస్ లో కానీ మళ్ళీ 60-70% మార్కులతో వస్తే లాభం లేదు. ఎవరి మార్కులు ఇప్పినా, మెరిట్ ఇప్పినా, మీ యొక్క మెమోరండం ఇప్పినా 95 మార్కుల కంటే ఎక్కువ ఉండేటువంటి పరిస్థితికి తెచ్చే విధంగా మీరందరూ గట్టిగా చదువుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ, ఇక సమయము వర్షం పడుతుంది, పడాలి. వర్షం ఇంకా ఎక్కువ పడాలి, తక్కువ పడుతుంది, ఇంకా జోరుగా పడాలి. ఇది ప్రోగ్రామ్ లో మేము అందరం పాల్గొన్న పర్వాలేదు, కలిసిపోయిన పర్వాలేదు, వరదలు పడాలి. సంతోషంగా ఖర్చుంటైనా సరే ప్రోగ్రాంలో పాల్గొంటాం. ఈ వర్షం లేకపోతే చాలా ఘోరంగా ఉండేది. అన్ని చేయగలుగుతాం కానీ వర్షం పడించలేదు. అందుకే హరితారం పేరుతో కూడా కార్యక్రమం జరుపుకుంటున్నాం. రేపు గ్రామజ్యోతి కార్యక్రమం 17వ తారీఖు ప్రారంభిస్తున్నాం. నేను విజయం చెప్తా ఇవన్నీ. ఈ గ్రామజ్యోతి కార్యక్రమానికి ప్రెస్ రోడ్ ఉన్నారు కాబట్టి నిన్ననే జిల్లాల వారీగా అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది. అంటే 4 సంవత్సరాలకు ఏ గ్రామ పంచాయతీకి మొదటి సంవత్సరం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, 2వ సంవత్సరం ఎంత, 3వ సంవత్సరం ఎంత, 4వ సంవత్సరం ఎంత అని నిధులు కేటాయించారు. మన ఒక నిజామాబాద్ జిల్లాకే 36 మండలాలకు 718 గ్రామ పంచాయతీలకు 1893 కోట్ల రూపాయలు ఒక నిజామాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగింది. 1893 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం. కాబట్టి ఆ విధంగా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలను తీర్మానం చేసి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ మరి మిగతా కార్యక్రమాలు పాల్గొనాల్సింది. మళ్ళీ నేను రేపు హైదరాబాద్ లో మళ్ళీ 2 మీటింగ్స్ ఉన్నాయి నాకు. ఉల్లిగడ్డ పైన రైతులకు ఒక సదస్సు పెట్టాం. గొర్రె కాపలది యాదవ్లో ఒక మీటింగ్ పెట్టాం పొద్దున 10 గంటలకు. 12 గంటలకేమో ఉల్లి వాళ్ళ మీటింగ్ పెట్టాం. ఇవన్నీ చేసుకుని సాయంత్రం చేసుకుని మరి ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికి తెలియపరుస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ బాగా మంచిగా పాట పాడారు, డాన్స్ చేశారు, నాట్యం, నృత్యం అంతా బాగానే ఉంది. చదువులు కూడా బాగా చేయాలని, బాగా చదువుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. బాధ్యతలు స్వీకరిస్తున్న అందరికీ హృదయపూర్వకంగా మన పాఠశాలకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకా ఈ వర్షంలో మా ఏర్పాట్లో ఏమైనా చిన్న ఏర్పాట్లు ఉన్న వాటిని పెద్ద మనసుతో వాటిని స్వీకరించాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు అధికారులు కృష్ణారెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారంగా నవంబర్ మాసంలో మీకు హ్యాండ్ ఓవర్ పెద్ద బిల్డింగ్. నవంబర్ మాసంలో ఈ పక్క బిల్డింగ్ వచ్చే శ్రావణ మాసం 12వ తారీఖు నాడు నేను మళ్ళీ వస్తున్న ప్రారంభం కోసం. శ్రావణ మాసం అసలు వస్తుందా? అనుకోకుండా శనివారం వస్తుంది. వెరీ గుడ్. అనుకోకుండా శనివారం కూడా వస్తుంది. ఇక్కడ ప్రారంభం చేసుకుని బస్సు దర్శనం చేసుకుంటాం శ్రావణ మాసం.
go. Yeah! Okay, let's go. ఇంకో పైన 3 గంటలే కొద్దిగా గ్యాప్ ఇవ్వండి కదా కొద్దిగా ఎందుకు వస్తే బాబు కొద్దిగా मिशन कागज लेके तो मिशन ले लेगा లేదా ప్లీజ్ తాగడం అమ్మే మీరు అంత కొంచెం ఎడలు జరుపుకుంటున్నారు కానీ మొత్తం కానీ విడివిడి కట్టలేదు అన్ని పోగొట్టుకుని మొదటి మరి ఇంత ముందు దాంట్లో ఎందుకు కట్టుకోలేదు 70,000 ఇస్తున్నాయి మరి ఇళ్ళ స్థలాలు తీసుకునే దాంట్లో వాళ్ళకి ఎక్కిందా ఇట్లా వస్తుందేమో కదా మనవి చేస్తున్నాం. ఏఎస్ అన్న కూడా స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాం. స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాం. మనవి చేస్తున్నాం.
సమితిలో ఈరోజు మనం చేరుతున్న సందర్భంలో వారికి తెలంగాణ రాష్ట్ర సమితి బాన్సువాడ పట్టణ మండల పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాము. గ్రామంలో వివిధ శంకుస్థాపన కార్యక్రమానికి మరియు కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలు టైం ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయండి. ప్లీజ్ వెయిట్ 15 minutes ప్లీజ్. చెప్పడం
ముందుంటానని మనవి చేస్తూ ఇంతటి నుంచి జగన్నాథ్ తాండలో జగదంబ మాత సేవలాల గుడి పక్కన వారికి మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చోవడానికి ఒక కమ్యూనిటీ హాలు 4 లక్షల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసుకొని మార్గ మధ్యలో భోజనం క్యాంపులో ముస్లిం సోదరులు నమాజ్ చేస్తున్నటువంటి మసీద్ దగ్గర 21,50,000 రూపాయలు కాంపౌండ్కి ఇచ్చాను. సరిపోలేకపోతే మరొక 3,50,000 రూపాయలు మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన. రెసిడెన్షియల్ స్కూల్లో దూర దూర గ్రామాల నుంచి పిల్లలు చదువుకుంటున్నారు. వారి తల్లిదండ్రులకు పిల్లలతో కలిసి మాట్లాడటానికి ప్రత్యేకమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టాం. దానికి ప్రారంభోత్సవం 13 లక్షల రూపాయలతో. మన గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్కి 4 లక్షల రూపాయలు, రజకుల కమ్యూనిటీ హాల్కి 4 లక్షల రూపాయలు, రెడ్డి సంఘానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేసి వీటన్నిటికీ కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి మన గ్రామ సర్పంచ్ సోదరిని శ్రీమతి శాంతాబాయి రూప్ సింగ్ గారికి, మన జెడ్పీటీసీ సభ్యురాలు సోదరిమణి జంగం విజయగర్ గారికి, మన మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి రేష్మ ఏజా గారికి, మన గ్రామ ఎంపీటీ సభ్యురాలు సోదరిమణి పుట్టి విజయలక్ష్మి గారికి, మన గ్రామ సొసైటీ అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన బోధన్ ఆర్డీఓ పెద్దలు శ్రీ శ్యామ్ ప్రసాద్ రావు గారికి, బాన్సాడ సర్పంచ్ సోదరిమణి దొనకంటి వాణి విఠల గారికి, అదేవిధంగా బోర్లం గ్రామ పెద్దలకు సోదరిమణులకు సోదరులకు పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు అధికారులకు అనధికారులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనందరి సమక్షంలో చాలా రోజుల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుకు మెచ్చి నచ్చి మేము కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరుతామని గత కొద్ది రోజులుగా గ్రామ సర్పంచ్ శాంతాబాయి గారి యొక్క భర్త అయినటువంటి రూప్ సింగ్ గారు ఇష్టంతో రావాలని కోరుకున్నప్పుడు మరి గ్రామ పెద్దలందరూ కూడా విచారించడం, తాండాలో చంద్ర గారు ఉన్నారు, బన్సీ గారు ఉన్నారు, వారందరితో సంప్రదించి, ఎందుకంటే ఇటీవల ఎన్నికలు జరిగినాయి, మన ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ సామరస్యంగా ఒప్పుకుంటే బాగుంటుందని కొంత ఆలోచన చేసి 1కి 4 సార్లు కూర్చొని చర్చించుకొని గ్రామ పెద్దల యొక్క అంగీకారం మేరకు, తాండా పెద్దల యొక్క అంగీకారం మేరకు ఈరోజు బన్సీ లేడు,
వారు అత్తమ్మ చనిపోతే గన్పూర్ వెళ్ళారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు కూడా అంగీకరించి సరే మంచిదే, అందరం కలిసి ఉంటే గ్రామం డెవలప్ అవుతుంది, మీ దగ్గర రావడానికి కోసం కూడా అందరికి బలంగా ఉంటుంది. ముందు కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత అందరూ కలుసుకుంటామన్నారు. సమయం ఇవ్వకపోతే హైదరాబాద్ వస్తామని చెప్తే రమ్మన్నాను. దాని తర్వాత రూప్ సింగ్ గారు ఫోన్ చేసి తన గ్రామస్తులకు ఒప్పుకున్నారు. చాలా సంతోషం. దాని 20 మంది 50 మందిని హైదరాబాద్ తేగలుగుతారు, కానీ నా వెంబడి 300 మంది కార్యకర్తలు ఉన్నారు. వారందరూ హైదరాబాద్ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరే ఇక్కడికి వస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు. ఆ ప్రకారంగా గ్రామస్తుల అంగీకారం మేరకు, తాండవ యొక్క అంగీకారం మేరకు ఈరోజు సోదరిమణి సర్పంచ్ గా ఉన్నటువంటి శాంతబాయి గారిని, వారి భర్త అయినటువంటి రూప్ సింగ్ గారిని, వారిని వెంబడించినటువంటి కార్యకర్తలందరినీ ఈరోజు పార్టీలో చేర్చుకున్న సందర్భంలో నా తరఫున పార్టీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం. సోదరులు కూడా ముందుకు వచ్చారు. మనమందరం కలిసి గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు విభేదాలను పక్కన పెడితే చాలా బాగుంటుంది. కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు వగైరా వగైరా, దానివల్ల అందరి సమయం వృధా అవుతుంది. మంచి గ్రామం, మర్యాద గ్రామం, అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసి ఎట్లయితే రూప్ సింగ్ రావడానికి కొంత ముందు వద్దనటువంటి వ్యక్తులే మన రమ్మని కోరుకున్నారు. ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉండే, అదేవిధంగా వారిని ఎంత చేస్తున్నారో మిగతా మన మైనారిటీ సోదరుల విషయంలో కూడా పట్టింపులు పంతాలు వెళ్లకుండా, జిట్టుకు వెళ్లకుండా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా ఏకంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు, విజయలక్ష్మి గారు అనేక సమస్యలు మనం ముందుంచారు. కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి, కొన్ని మీ గ్రామంలో చేసుకోవాల్సి ఉన్నాయి, కొన్ని మండల స్థాయిలు ఉన్నాయి, కొన్ని జిల్లా స్థాయిలు ఉన్నాయి, కొన్ని రాష్ట్ర స్థాయిలు ఉన్నాయి. ఇవన్నీ సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఊరందరికీ ఐక్యంగా ఉంటే మీకు బలము, మాకు కూడా బలం అవుతుంది చెప్పేసి కూడా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దీనికి పెద్దలందరూ కూడా ఇక్కడ అనుభవజ్ఞులు ఉన్నారు. నాకు పంచాయతీ పడాలని మా నరసరంలో కొంతమంది పంచాయతీ బాగా అలవాటు అనుభవం ఉంది. మా శ్రీనివాసరెడ్డి ఆసుపత్రి గారు, మా సురేంద్ర రెడ్డి గారు, దేవేంద్ర రెడ్డి మధ్యన అంబేద్కర్ రాసుకుంటాడు. కాబట్టి మీరంతా కూర్చోండి, వాళ్ళందరూ ఏకంగా ఉన్నట్టుగా ఏకంగా మీరు కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కారం చేసుకుంటారు. ఆశిస్తూ ఎవరు కూడా మనసులో పెట్టే కార్యక్రమం చేయకూడదు చెప్పేసి కూడా నేను పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఇక మిగతా విషయాలకు వెళ్తే మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలలో నేను ఇదివరకు వచ్చినప్పుడు బసవేశ్వర మందిరం నుంచి పోయేటువంటి రోడ్డు, వాగవతల పొలాలు ఉన్నాయి, వాగవతల ఊరుంది. వర్షం వచ్చినప్పుడు పొలాలకు వెళ్ళాలంటే మోగాలు దోటి పై పెట్టుకొని రుచిపై పెట్టుకుని వెళ్తున్నారు, కానీ ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తే దాన్ని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క వాగు గడ్డంగా బ్రిడ్జ్ పెట్టుకోవడానికి 40 లక్షల రూపాయలు మంజూరు ఈ రోజు వెళ్ళి శంకుస్థాపన చేద్దాం అనుకున్నాం. అది టెండర్ అవుతుంది. ఇప్పుడు నేను చేసిన కమ్యూనిటీ హాలేమో టెండర్ కావు,
5 లక్షలు ఇవ్వబడడం కాబట్టి నామినేషన్ ఇవ్వచ్చు ఎవరంటే వాళ్ళకి. అది 40 లక్షలు కాబట్టి టెండర్ అవుతుంది. ఆ టెండర్ అయిన వరకు శంకుస్థాపన చేయొచ్చు. మంజూరు అయినప్పటికీ కూడా ఆ యొక్క టెండర్ అయిన తర్వాత చేద్దామని ఆ 40 లక్షల రూపాయల వ్యక్తిని మలవద్దన వచ్చి శ్రావణ మాసం ఎక్కడైనా బస్సులకు రావాలి కాబట్టి అదే రోజు అక్కడే దగ్గర ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ కూడా త్వరలోనే శంకుస్థాపన చేద్దామని చెప్పేసి ఆ విధంగా సోదరమణి విజయలక్ష్మి కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ క్యాంప్ రోడ్డు విషయాలు అడిగారు. నిజమే, ఇలా కొంత అధికారుల నిర్లక్ష్యం కొంత ఇబ్బంది అయింది. ఎందుకంటే రోడ్లకు ప్రతిపాదనలు తెగండి ఎక్కడైతే బీటీ రోడ్డు వేసినటువంటి ఉన్నాయో వాటిని తిరిగి బీటీగా మార్చుకుందాం, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎంత డబ్బు కావాలని అడిగితే అన్ని రోడ్లకు ఇచ్చారు బాగానే. ఒక క్యాంపు నుంచి బోర్లకు వచ్చే రోడ్డు 1 కిలోమీటర్ల ఫలాగా ఉంటే దానికి 11 లక్షల మంజూరు ఇచ్చారు. 11 లక్షలు పంపిస్తే దానికి 11 లక్షల మంజూరు ఇచ్చారు. అది వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు బీటీ రోడ్ వేసుకుంటే సరిపోతుంది. బోర్లెన్ క్యాంప్ నుంచి మనకు బస్ స్టాండ్ వరకు బీటీ రోడ్డు సరిపోతుంది. దానికి తోడుగా మళ్ళా సీసీలు అడుగుతున్నారు. ముందుగా అయితే ఆ సందర్భంలో 50 లక్షల వెంట ఇచ్చేవాళ్ళు. అధికారులు ప్రతిపాదన పెట్టడంలో కొద్ది ఇబ్బంది అయ్యి వాళ్ళు పెట్టలేకపోయారు. అప్పుడు ఆ 50 లక్షల వెంట ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు బీటీ రోడ్లకు రెన్యువల్ చేయడానికి 5 ఏళ్లలో ₹1 కోటి వచ్చింది. కొట్లాడడానికి ఆ గవర్నమెంట్ లో ₹1 వస్తే మొదటి ప్రాధాన్యత కింద బస్ డిపో నుంచి బోర్లెం గ్రామం వరకు ఆ వచ్చిన ₹1 20-30 లక్షల రూపాయలు ఆనాడు మీ గ్రామానికి బోర్లెం గ్రామానికి ఇచ్చి బీటీ రోడ్ సిటీ రోడ్ కూడా వేయడం జరిగిందని చెప్పి చాలా మంది ఇంకా దరఖాస్తులు పెట్టిస్తున్నారు. ఒక్కటి మాత్రం నేను నిర్మోహమాటంగా కొంతమంది వరకు ఇబ్బంది కలగవుతుంది అన్న మాటలతోటి అపార్థం చేసుకోవచ్చు. మన బోర్లెం గ్రామంలో ఎలక్షన్లో హామీ ఇచ్చినటువంటిది ఎక్కడ కూడా మన ప్రభుత్వం తప్పలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో బరాబరి కొంచెం కోరికలు కోరితే చేయలేము కానీ మేము ఇచ్చినటువంటి హామీలు ₹200 ఉన్నటువంటి పెన్షన్ ని ₹1000 చేస్తామన్నాం. ₹500 వికలాంగుల పెన్షన్ ని 1500 చేస్తామన్నాం. దానికి మన బాన్స్వాడ మండలంలోనే 22,000 కుటుంబాలు ఉంటే మండలంలో 9,390 మందికి పెన్షన్ ఇస్తున్న ఒక మండలంలోనే. బోర్లెం గ్రామంలో ఇదివరకు ₹200 కాడికి 500 మందికి ఉంటే ఇప్పుడు ఒక బోర్లెం గ్రామంలోనే 737 ఆసరా పెన్షన్లు, 61 బీడీ కార్మికుల పెన్షన్లు కలుపుకుంటే దగ్గర 800 పెన్షన్లు ఇస్తున్నాం. ₹1000 కాడికి 1500 కాడికి. ఈ ₹1000 పెన్షన్లో 311 65 సంవత్సరాల దాటినోళ్ళకి, 335 పెన్షన్లు భర్త చనిపోయినకి, 90 పెన్షన్లు వికలాంగులకి, ఒక్క పెన్షన్ చేనేత కార్మికులకి, 61 పెన్షన్ బీడీ కార్మికుల వృత్తి. ₹500 200 కాడికి దగ్గర నుంచి మొదలుకుంటే ఈరోజు ₹1000 కాడికి 800 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి నెలకి ఒక గ్రామంలోనే ఈ 1500 కలుపుకుంటే నెలకు ₹10 లక్షల పెన్షన్ రూపంలో ఒక బోర్లెం గ్రామంలోనే
పంచడం జరుగుతున్న సంగతి కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. ఇంకా కొట్టంటే కోపం, పెట్టంటే ఆశ ఎవరికైనా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టు. ఇప్పుడు నేను నాకు దరఖాస్తు ఇస్తున్నాను, పుట్టుకతోటి అంగవైకల్యం ఉండాలి. పుట్టుకతోటి కాలు వంకర, చేతు వంకర, మూగ, గుడ్డి, చెవుటి, పిచ్చి. కానీ కాలు తిరిగినోడు విగ్రహాల కింద రాడు, చేతి తిరిగినోడు విగ్రహాల కింద రాదు, నెత్తికి దెబ్బతగినోడు విగ్రహాల కింద రాదు. దయచేసి అటువంటి వాళ్ళు, వికలాంగులు అనుకునే వారు పుట్టుకతోటే తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు వికలాంగులు పుట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే వికలాంగుల సర్టిఫికేట్ అధికారులు ఇస్తారు తప్పితే ఇలా సైకిల్ కొట్టడం ఓమనో, సైకిల్ ఓమనో, ఇలా గాలి పడి పుట్టుకున్న కాలు కిందే పట్టి కట్టుకుంటే వారి వికలాంగుల కింద రాన్న సంగతి మీరు ఆశ పెట్టుకోవాలని చెప్పేసి వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇకపోతే ముసలోళ్ళు భర్త చనిపోయిన ఉంటే ఇక్కడ మా అమ్మ గారు ఉన్నారు, ఆవిడ గారు ఉన్నారు. నిజంగా భర్త చనిపోతున్నామా? నిజంగా భర్త చనిపోతే మీరు గ్రామ పంచాయతీ సర్టిఫికెట్ తెలియని కండిషన్ అవసరం లేదు. సర్టిఫికెట్ ఉంటే చూపియండి భర్త చనిపోయినట్టు. లేదు పోగొట్టుకున్నాం, చాందోలు అయింది, ఇటు పడిపోయింది. ఆ గ్రామంలో 4 పెద్ద మనుషులు విచారించి ఈ ఆడబిడ్డ భర్త చనిపోయినాన్ని అడిగితే నిజంగా చనిపోయిందని చెప్తే వారు చెప్పిన దాని మీద సర్టిఫికెట్ భావించి వారు కూడా విచారణ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి దానికి ఆధారం ఏంటి? అటువంటి వాళ్ళకి ఇప్పుడైతే నిర్ణయం తీసుకోలేదు, అటువంటి రాదు. ఇక రెండవది, ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు దాటాలి తప్పనిసరిగా. ఒకవేళ ఇప్పుడు 64 సంవత్సరాలు ఉన్నారు, లేక 64 సంవత్సరాలు 6 నెలలు ఉన్నారు, ఇంకో 6 నెలలు అయితే 3 నెలలు అయితే 65 సంవత్సరాలు పడతారు. వారిని ఆగవాళ్ళు కావాల్సిన అవసరం లేదు. అయ్యో పెన్షన్ ఇచ్చే టైం అయిపోయిందేమో, ఇక ఇయ్యలేమో, ఇక బంద్ చేసేదేమో అని కాదు. మన ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తాం. ఎప్పుడు పడ్డప్పుడు పెన్షన్ ఇస్తాం. ఈ 44 సంవత్సరాల 9 మాసాల వ్యక్తికి అధికారులు ఇవ్వమంటే కూడా రేపు భయపడి వాళ్ళు ఇయ్యారు, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఒకవేళ ఇక 3 నెలలు తక్కువ ఉన్నది, 3 నెలల తర్వాత 65 అయినావు, దరఖాస్తు పెట్టుకో. నువ్వు 45 సంవత్సరాలు అయిన వెంటనే దానికి కాలం లేదు, చలికాలం లేదు, ఎండాకాలం వర్షకాలం లేదు. ఎప్పుడు వెళ్ళినప్పుడు ఏ కాలంగా మీకు 65 సంవత్సరాలు నిన్ననే కొత్త పెన్షన్ కూడా మందులు ఇస్తామని చెప్పేసి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రెండవది సన్నబియ్యం. పాఠశాలల్లో దొడ్డు బియ్యం పెట్టేవారు. ఇలా మనం ఏ బియ్యం ఎంత తింటున్నామో, మన ముఖ్యమంత్రి గారు ఏ బియ్యం తింటుండో, ఓటారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏ బియ్యం తింటుండో, మీ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి బియ్యం తింటుండో, మీ సర్పంచ్ పూర్తి ఏ బియ్యం తింటుండో, అలాంటి సన్న బియ్యం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అదే సన్న బియ్యం కడుపు నిండా పెట్టుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. హాస్పిటల్లో కూడా అదే సన్న బియ్యం పెడుతున్నాం. అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ సెంటర్లలో ఇదివరకు నెలకు 30 రోజులు అయితే ఇస్తే 16 గుడ్లు ఇస్తుంది, లేకపోతే గుడ్డు రాకుండా ఆ గుడ్డు నడపనే మాయమైపోతుంది. ఇప్పుడు మీకు అంగన్వాడీ సెంటర్లు ఎన్ని ఉంటాయో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, కడుపులో గర్భం ఏమా తెలిస్తే అంగన్వాడీ సెంటర్ రండి, మీరు నమోదు చేసుకోండి. మనం ఇంటికాడ తినేటువంటి దాంట్లో మన కాపుదనం తెలుస్తున్నాం.
అందరూ తిన్నాక తిన్నమ్మా అన్ని ఇళ్లలో పడిపోయాము. అందరూ తిన్నాక ఆరు కూడా తింటారు. అత్త తిన్నాక, మామ తిన్నాక, భర్త తిన్నాక, పిల్లలు తిన్నాక మీరు తింటారు, లేకపోతే ఉపాధి పడతారు. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు సమయంలో రక్తహీనతతో రక్తం తక్కువ డెలివరీ కావడానికి ఇబ్బంది అయితే డెలివరీ అయిన తర్వాత పుట్టిన బిడ్డలైనా బలహీన ఉంటుంది, లేకుంటే తల్లి ప్రాణాంతరం వస్తుంది, బిడ్డ ప్రాణాంతరం బాంబులు పోతారు. అమ్మ నీ రక్తం వల్ల లేదు, నిజామాబాద్ పో. ఆడమైన పోతే డాక్టర్ లేరు, హైదరాబాద్ పో. హైదరాబాద్ పోయే మధ్యలో ప్రాణాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచన చేసి మన గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళ జీతాలను పెంచాం. బ్రహ్మాండ అంగన్వాడీ సెంటర్లోనే వేడి అన్నం వండి, కూరలు వండి, పప్పు వండి, గ్లాసు నిండా పాలు పోసి ప్రతినిత్యం ఒక వేడి గుడ్డు ఆ గర్భిణి స్త్రీకి బాలికలకు ఇవ్వాలని ప్రభుత్వం అమలు చేస్తుంది. మొన్న జనవరి 1వ తేదీ నుంచి ఇది అమలైతా ఉంది. దానికి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఆ ఖర్చు పెట్టి ఏ పేద మహిళల బిడ్డ అయితే గర్భిణిగా ఉందో గర్భిణి మొదలు నుంచి బిడ్డ 6 మాసాల ఏజ్ వరకు కూడా ఈ పథకంలో మీకు అన్నం పెట్టేస్తాం. ఎందుకు 6 మాసాల తర్వాత అంటే తల్లి పాలు తాగేవాడు గట్టి ఉన్నాడు. తల్లికి పాలు కావాలంటే తల్లికి అన్నం లేకపోతే పాలు రావు. పాలు తాగిన బిడ్డ గట్టిగా బలంగా ఉంటాడు. కాబట్టి 6 మాసాల వరకు గర్భిణీ స్త్రీకి ఏమైతే పెడుతున్నామో 6 మాసాల గర్భిణీ బాలిక వరకు కూడా అదే రీతిలో రోజుకుంటూ గ్లాసుల పాలు, వేడి అన్నం, వేడి కూర, వేడి పప్పుతో అన్నం పెట్టిస్తున్నాం. దాని గౌరవ సర్పంచులు పెద్దలు హైదరాబాద్ గారిని పంపిస్తున్నాం. ఇక్కడ పంచుకుని వెళ్ళలేవు చూసుకోండి కదా, ఎందుకంటే అక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా అమలు చేయవలసిన కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా దళితులలో, గిరిజనులలో, మైనారిటీలలో ప్రస్తుతానికైతే 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డ పెళ్లికి సమయం వస్తే 1 నెల రోజుల ముందు దరఖాస్తు పెట్టుకొని ఎంఆర్ గారు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి పిల్లల 18 సంవత్సరాలు దాటినట్లయితే, పిల్లగాడు 18 సంవత్సరాలు దాటినట్టుంటే ఆ పెళ్లి ఖర్చు కింద పెళ్లి కంటే 15 రోజుల ముందు దరఖాస్తు 10 రోజుల ముందు పెట్టుకుంటే వారం 10 రోజుల పరిశీలించి పెళ్లి అయ్యే అమ్మాయి పేరుతో 51,000 రూపాయల చెక్కు అమ్మాయికి నగదు రాసిస్తామని చెప్పేస్తారు. దాని పేరే కళ్యాణ లక్ష్మి. ముస్లిం సోదరులకైతే షాదీ ముబారక్. ఇప్పటికీ చాలా మందికి ఇచ్చాం, ఇంకా ఇస్తున్నాం. అయితే బీసీ కులస్తులు కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, సార్ మీరు బాగానే సాయం చేస్తున్నారు, దళితులకు ఇస్తున్నారు, గిరిజనులకు ఇస్తున్నారు, ముస్లింలకు ఇస్తున్నారు, మా బీసీలకు కూడా సహాయం చేయండి అంటే దానికి ముఖ్యమంత్రి గారు కాదు ఉండే వాళ్ళ త్వరలోనే కూడా ఆ బీసీలకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయవచ్చు చెప్పి కూడా వాళ్ళకు తెలియపడుతున్నారు. ఇళ్ల స్థలాలు దరఖాస్తు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇల్లు కట్టాలి. అయితే ఇదివరకు ఇళ్లకు 70,000 రూపాయలు ఇచ్చేవారు, 70,000 ఇచ్చేవారు. ఆ 70,000 రూపాయలు మిమ్మల్ని కట్టుకోమంటే మేస్త్రి కూలీలు పెట్టుకోవాలి. ఇల్లు పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఎవరి దగ్గర పోయి చేయడానికి బాగా తెలుసుకోవాలని పరిస్థితి. కానీ ఇదివరకు కట్టుకునే కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్నాయి.
దొంగలు కలిసి ఎవరైతే పేదవాడు గుడిసెలో ఉంటున్నాడో రేట్ల కింద కాగితం కప్పుకొని గుడిసేసుకొని బతుకుతున్నటువంటి పేదవాడికి ఈ 70,000 రూపాయల ఇల్లు రాదు. ఇల్లు వచ్చినా ఆయన కట్టుకోలేదు. ఎవరు కట్టుకున్న ఇల్లు ఇంతవరకు అంటే నాలాంటి వల్ల కట్టుకున్నారు. దొంగల పేరు చేసి బెనా పేరుతోటి నాలాంటి వాళ్ళ 10 ఇల్లు కట్టుకున్న పండుగ ఇప్పటికి కనబడుతున్నాయి కొన్ని గ్రామాలలో. ఇప్పుడు అట్లా కాదు. 70,000 ఇల్లు కాదు, ₹1,00,000 ఇల్లు కాదు. ఇదివరకు చిన్న ఒక రూమ్ వేసుకునేవాళ్ళు. ఆ ఒక రూమ్ లో ఓడల పిల్లల స్నానం చేసి బయటకు వస్తే బట్ట కట్టుకున్నారు. రాత్రి కూడా పడుకోవాలంటే గోడల రూమ్ పడుకోవడానికి తల్లి పడుకున్న రూమ్ ఉండదు. గోడలు వచ్చి కొడుక కింద పడుకుంటే ఆ తల్లిదండ్రి బయట పడుకుంటారు. ఇప్పుడు అక్కడ కాకుండా మన ఆత్మగౌరవం కోసం ఇప్పుడు కట్టే ఇంకొక తక్కువైనా కట్టిస్తున్నాం. ఒకటి కళ్ళ తల్లిదండ్రికి, ఒకటి కొడుకు, మళ్ళా వంటకాల, మళ్ళా హాలు. ఇంట్లోనే మళ్ళా వర్షకాలంలో చలికాలంలో బయటకు వెళ్ళి కూర్చోడము, దొడ్డికో స్నానం అవసరం లేదు. ఇంట్లోనే బాత్రూమ్, 2 బాత్రూమ్. ఇవన్నీ కలుపుకొని మన లెక్క కట్టాం. ఎంతైతే లెక్క కడితే ఒక్క ఇంటికి 5,05,000. ఒక్క ఇంటికి 560 స్క్వేర్ ఫీట్ల వైశాల్యంతో 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెన్, 2 బాత్రూమ్లు కలుపుకొని 5,05,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ త్వరలోనే గతంలో ఆగవాదం ఇష్టం వచ్చిన రాయకుండా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి బంధువు ఉంటేనో పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన పేరు, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏదో స్నేహితులు ఉంటేనో ఆయన బంధులో ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు అట్టుండదు. ఈ సాగు అవసరం. ఎట్టయితే మీ పెన్షన్ కు వడపోసి ఇల్లు తిరిగి పెన్షన్ కోసం రికమెండ్ చేసిందో ఇప్పుడు సాగు వచ్చి నా మాట కూడా ఈ ఊళ్ళో గోల్డెన్ గ్రామంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు. విధంగా ఇల్లు కట్టుకోకుండా పేదరికం ఎంతమంది ఉన్నారు ఉద్యోగులు. అటువంటి వాళ్ళ పేరు రాసుకొని మాకు ఇస్తారు. మేము అందరూ నుంచి ఒకసారి గోల్డెన్ గ్రామంలో 100 ఇల్లు వస్తే 100 ఇవ్వలేకపోవచ్చు. కానీ మొన్నైనా ఈ గ్రామంలో 5,00,000 రూపాయల చొప్పున మంజూరు ఇస్తాం. మంజూరు ఇచ్చే కూడా ఇక మీరు కట్టుకోమంటే 2 నెలల దాకా 3 నెలల దాకా గుణాలు తీస్తూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేశారంటే ఒక పెద్ద కంపెనీ ఇక వాడు లాభాలు చూసుకోకుండా పెద్ద కంపెనీ లాభాలు చూసుకోవడం వాళ్ళకి పైసలు బాగుంటాయి కాబట్టి వాటిని మంచి జరుగుతుంది. ఒక పెద్ద కంపెనీకి ఇచ్చి మీకు మంజూరైన 3 నెలల లోపల ఇల్లు పుట్టించట్టుగా ఆ ఇల్లు చెప్పారు. ఆ ఇల్లు పుట్టినాక సుందరం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా కొత్త ఇల్లు కూడా రాబోతుంది. ఈ నెలలో రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటన అక్కడ అప్పుడొకటి కూడా కడితే బోగస్ అవుతున్నాయి. కాలువని బట్టి అందులో కాలువలో రోడ్డు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అందులోనే ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా రాబోతుంది. ఇకపోతే మంచినీళ్ళ విషయంలో అడిగారు మన శ్రీనివాసరెడ్డి గారు. ఒక ట్యాంక్ కావాలి సార్. ఇదివరకు ఇచ్చాం ట్యాంకులు, అక్కడ కట్టించాం, అక్కడ కట్టించాం, అన్ని కట్టించాం. ఇప్పుడు అక్కడ కాకుండా ముందు మీరు మంచిగా ఆడబిడ్డ తినాలి. ఇప్పుడు మనం తాగే నీళ్లు బోర్ని తాగుతున్నాం. ఇక బోర్ని లాగం.
ఏం చేస్తున్నామంటే పెద్ద నాకంటే పెద్ద పైపు లైన్ సింగుడికి వేసి వస్తున్నాం. సింగుడికి వేసి వచ్చి ఈ ఊళ్ళో సర్పంచ్ గారు బోర్డు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక అవసరం వస్తే శ్రీనివాస్ రెడ్డి గారు అడిగినట్టుగా జనాభాను బట్టి ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఒక్క రోజుకి ఒక వ్యక్తికి 40 లీటర్లు నీళ్ళు ఇస్తున్నాం. కానీ రేపు ఇలాంటి నీళ్లు వాడబోసిన నీళ్లు సింగూరు డ్యామ్ కి తీసుకొచ్చి అక్కడే పెద్ద ఫిల్టర్ కట్టి వడబోసి ఇంత చక్కటి నీళ్లు ప్రతినిత్యం ప్రతి మనిషికి 100 లీటర్లు ఇస్తాం. ఏ ఆడబిడ్డ కూడా పొంగేసుకొని బజార్ నల్లా ఉంది ఊరుంది అక్కడికి బజార్ నడుచుకుంటా బెదిరించుకొని పోవాల్సిన అవసరం లేదు. ఏం చేస్తామంటే మీ గుడిసె ఉన్నా ఇల్లున్నా మీ ఇంట్లో యాడ పెట్టమంటారా ప్రతి ఇంటికి నల్ల పెట్టిస్తాం. ప్రతి ఇంటికి గల్లి కాదు. 87 లక్షల ఇల్లు రాష్ట్రంలో 87 లక్షల ఇళ్లలో వచ్చే ఇప్పుడే ఆల్రెడీ టెండర్లు పిలిచారు. 15,000 16,000 కోట్లు టెండర్లు పిలిచారు. మొత్తం వాటర్ గ్రిడ్ బేస్ తోటి ప్రతి ఇంటికి నల్లా ఇవ్వడానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 40,000 కోట్లలో ఇప్పటికే 14,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. ఇంకా మిగిలిన పిలిచారు. మన నిజామాబాద్ జిల్లా ఒక్క జిల్లాకి 3,470 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది వాటర్ గ్రిడ్ కింద ఈ మంత్రులు తెచ్చడానికి. ఒక పైప్ లైన్ సింగూరుకి వస్తుంది. బాన్స్వాడ బోధన్ జూకల్ ఎల్లరెడ్డి సగం పూర్తి ఎల్లరెడ్డి కొంత అక్కడికి వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే ఊళ్ళో ట్యాంకు కట్టబడితే ట్యాంకులు కొత్తగా కడతాం. జనాభాను బట్టి ఈ 100 లీటర్ల చొప్పున మనిషికి 100 లీటర్ రోజు కావాలంటే 2 ట్యాంకులు కావాలి కదా. 4 ట్యాంకులు ఉన్న గ్రామాలకు 2 ట్యాంకులు వస్తాయి. మళ్ళా కొత్త ట్యాంకులు కొత్త పైప్ లైన్లు ఇంటింటికి నల్ల. కులం లేదు మతం లేదు చిన్న లేదు పెద్ద లేదు. ఏ అంత ఆడబిడ్డ కూడా తల్లి కానీ గోడలు కానీ పిల్లలు కానీ రోడెంబడి నెత్తి మీద కుండ ఎత్తుకొని బెదిరేసుకొని పోయి రోడెంబడి నీళ్ళు తీసుకొస్తున్నటువంటి కథ ఉన్నది. ప్రతి ఇంట్లో ఎక్కడ వెళ్ళిపడ్డ ఇంట్లో నల్ల పెట్టిస్తాం. ప్రతి ఇంట్లో 2 సంవత్సరాలలో ప్రతి ఇంటికి నల్ల ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు వచ్చే 200 సంవత్సరాలలో 91,500 కోట్ల రూపాయల నిధితో 25,000 మెగావాట్ల కరెంటు తయారు చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కరెంటు కొరత అనేది ఉండదని చెప్పేసి కూడా రైతులందరికీ రూరల్ 500 కోట్ల కరెంటు డబ్బుతో 25,000 మెగావాట్ల కరెంటు తయారు చేసి ఇక్కడ మీ కరెంటు ఈ సంవత్సరం కొద్దిగా 6 గంటలు ఇచ్చినా వచ్చే మార్చి నుంచి పట్టపగలే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు పట్టపగలే ఈ రాత్రి కూడా కరెంట్ అవసరం లేదు. ఇక పట్టపగలే 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పేసి కూడా ఆ విధంగా అది చేస్తూ మరొక ఆలోచన చేస్తున్నాం. దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మీరు మంచి వినాలి. రైతులు ప్రత్యేకంగా మనకు సింగూరు కట్టిన తర్వాత మన ఎక్కువ కట్టబట్టింది. అది సింగూరు వస్తలేవు, మనకు వస్తలేవు. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద పోచంపాడు ప్రాజెక్ట్ కింద ప్రాణహిత నది ఉంది. ప్రాణహిత ఇంద్రావతి నది ఉంది. 2 నదులు ఉన్నాయి. ఆ 2 నదులు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి అడవుల నుంచి ప్రవహిస్తాయి. ఎట్లా ప్రవహిస్తాయి అంటే నిన్నదాకా మొన్నదాకా మన వర్షం లేదు.
అక్కడ 2 వాగులు పొంగి పుడుతున్నాయి. అది మొత్తం ప్రవహించే అడవులనే. మన వర్షాలు లేకపోయినా ప్రతి సంవత్సరం మన వర్షాలు పడితే 2 రోజులు మన మాంజరా నది కంటే డబ్బల నదులని అంత నీళ్ళు పురుగు. దానికి వల్ల ఒక పథకం వేశాం. మంచి ఇంపార్టెంట్ పని. ఒక 38 నుంచి 40 వేల కోట్లు ఖర్చు కాబోతుంది. కాళేశ్వరం కాల నుంచి అక్కడ డ్యామ్ కట్టి గోదావరి కట్టడంగా అలాంటి ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు. మాటలు కాదు, ఎంతో జరుగుతుంది కార్యక్రమం. కాళేశ్వరం డ్యామ్ కట్టి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి మిడ్ మానేర్ డ్యామ్ వేసి మిడ్ మానేర్ డ్యామ్ ద్వారా మెదక్ గడ్డలు వేసి మెదక్ గడ్డ నుంచి మెదక్ వేసి తూఫాన్ హల్దీవా ప్రాణాయిక ఇంద్రావతి జలములు ఉపనదులు జీవనదులు కాబట్టి గోదావరి ఉపనదులని 365 రోజులు నీళ్ళు కాబట్టి 365 రోజులు మెదక్ జిల్లాలో హల్దీవా ప్రాజెక్ట్ వేస్తే హల్దీవా ప్రాజెక్ట్ నుంచి నిజాం సాగర్ వస్తే ఇక నిజాం సాగర్ నుంచి నీళ్ళు ఉండదు. ఇది నిండిందంటే మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోతుంది. అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా ఒక భాగం 470 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి అక్కడ ప్రాణాయిత దగ్గర. ఆ నీటితో 365 రోజులు మనకు నిజాం సాగర్ ఆయకట్టు కింద నీళ్లు వచ్చేటువంటి అవకాశం రాబోతుందని చెప్పేసి కూడా మీకు రైతు పెద్దలకు తెలియపరుస్తా ఉన్నాను. ఈ గతంలో మనకి చేయలే, ఈ ప్రాణాయిత చేయాలని ఒక కాలం అవుతున్నారు. ఆ నీళ్ళు ఎందుకు రావంటే డ్యామ్ కట్టారు. ఇప్పుడు గాంధారి కాలం చూస్తారు గుంపల్లి కట్ట కాంట్రాక్టుల లాభం కోసం తరలించిన కావాలి, రైతుల కోసం తరలించిన కాలం కావాలి. ఇక్కడ కాలువ లేదు, మరి కాలువ నీళ్ళు రావాలని ప్రాజెక్ట్ కట్టాలి కదా. అక్కడ ప్రాజెక్ట్ లేదు. ఎందుకు ప్రాజెక్ట్ రాకూడదు? ఎందుకంటే వీళ్ళు పోయిన పరిపాలనకు పోయిన ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ కడితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ భూములు ఉంటాయి. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ప్రాజెక్ట్ కాదు, కానీ కాలు మాత్రం అయిపోతుంది. కాంట్రాక్ట్ బాగా చేయలేదు. కాకుండా ముందు ప్రాజెక్ట్ కట్టి నిజాం సాగర్ నిండేంత వరకు ఈ కార్యక్రమం నీళ్లు కొనసాగుతాయి. ఇది కార్యక్రమం జరగబోతుంది. ఇది గతంలో చేయలేకపోయారు కాబట్టి అది కూడా మేము దృష్టి తీసుకొస్తున్నాం. ఇది చివరగా ఇక్కడ గోర్లు అడిగారు, బళ్ళు అడిగారు. ఇదివరకు పంపించాం, బళ్ళు ఇచ్చాం. ఇంకొంత నాబార్డు కింద అడుగుతున్నారు. మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో నాబార్డు అధికారులతో మాట్లాడగలిగితే వాళ్ళు వచ్చారు. చాలా మంది వచ్చారు. నరసింహ గారు ఉన్నారనుకుంటున్నారు, అందరు ఉన్నారు. ఆ విధంగా నాబార్డు ద్వారా గేదెలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా ఇస్తామని చెప్పేసి నేను రైతు సోదరులకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్ననే గొర్రె కాపలకు మాత్రమే గోళ్ళు సంఘాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి గొర్రె కాపలకు వస్తాయి, వేరే కొరకు రావు. గొర్రె కాపలకి ఎన్సిటిసి ద్వారా మొన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేసి 8 జిల్లాలకు 400 కోట్ల రూపాయలను మేము క్లియరెన్స్ తీసుకున్నాం. ప్రతి జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున గొర్రెలు కొనుగోలు చేయడానికి ఎన్సిటిసి ద్వారా ఈ యొక్క సహకారాన్ని వారికి అందిస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. చివరగా మన రూమ్ లో అడిషనల్ క్లాసులు అడిగారు, మనకు బిల్డింగ్ కట్టించాం. తొందరలోనే
ఆ కట్టిన 3 బిల్డింగ్ల పైన మరో 3 బిల్డింగ్లకు మంజూరు కూడా ఇస్తామని చెప్పి కూడా ఆ యొక్క టీచర్ గారికి హెడ్ మాస్టర్ గారికి పిల్లలకు తెలియపరుస్తున్నాను. మిషన్ కాకతీయ కింద చెరువులు రిపేర్ చేశాం ఈ సంవత్సరం. మరి పోలవరం మొదటి విడత కింద పెట్టుకుంటూ చెరువులు కానీ తప్పనిసరిగా ఈ 2వ విడత కింద మిషన్ కాకతీయ కింద మన పోలవరం చెరువు తోరణాలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేపిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తున్నాం. పోలవరం గ్రామంలో చివరి విషయం చెప్తే ముగిస్తాను నేను. సీసీ రోడ్డు డ్రైనేజ్ అడిగారు. ఇక్కడ ఈ బుక్ గ్రామ జ్యోతి బుక్ మీ గ్రామాన్ని మీరే ప్లాన్ చేసుకోవాలి. రేపు 10వ తారీఖు నుంచి గ్రామ జ్యోతి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏ గ్రామం చూసినా మురికి బొమ్మలా ఉన్నాయి. ఊళ్ళు శుభ్రంగా లేవు, రోడ్లు శుభ్రంగా లేవు, ఊళ్ళలో ముళ్ళ కమ్మలు మొలిచినాయి, పిచ్చి మొక్కలు మొలిచినాయి, ఆగమాగం ఉంది. రేపు మొత్తం మా అధికారులు వస్తే గ్రామానికి ఒక అధికారి మీ అందరి సహకారంతో గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా ముందు మేము కూడా తీయబడతాం, మేము కూడా కట్టెత్తుకుంటాం, మీతో పాటు పనిచేస్తాం, ముందు ఊరు శుభ్రం చేసుకుంటాం. ఇందులో రోజు కార్యక్రమం ఉండాలి. ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాం కాబట్టి ఇందులో రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. 10వ తారీఖు నాడు రాగానే మీ గ్రామానికి అధికారులు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వారు వస్తారు, గ్రామ సభ పెడతారు. సర్పంచ్ అధ్యక్ష గ్రామ సభ ఉంటుంది. మొదటి గ్రామ సభలో 18, 19, 20, 21, 22, 23 ఈ 7 రోజులు ఏమి కార్యక్రమం చేయాలి ప్రతినిధి అనేది మీకు 10వ తారీఖు మీటింగ్ లో అధికారులు గుర్తిస్తారు. ఏమి చేయాలి? చెత్త చెదారం ఉంటే ఇంటికి బయట వేయాలి. ఊళ్ళో పిచ్చి మొక్కలు ఉండి పాములు తిరుగుతుంటే దాన్ని పీకేసి బయట పడేయాలి. దానికి తోడుగా మీకు ఈ చెత్త చెదారం వెతుకపోయి బయట పోయడానికి మిక్సర్ కావాలి. రాష్ట్రంలో 1000 జనాభా కంటే ఎక్కున్నటువంటి గ్రామాలకు ఒక్క వీధికి ఒక రిక్ష చొప్పున 25,000 రిక్ష కొట్టుకున్న మొదలు పెడతారు. 25 కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీగా గ్రామ పంచాయతీ ఫ్రీగా రిక్ష మొదలు పెడతారు. 100,000 జనాభాకు ఒక రిక్ష. ఇక రిక్ష కొట్టాలని శ్రీనివాసరెడ్డి నడుపుతాడా, నరసింహ నడుపుతాడా, రూపి నడుపుతాడా? నడుపుతాం. ముందు మన ఊరిని శుభ్రం చేసుకున్నాం. రోగాలు లేకుండా, అటువేలు లేకుండా, ఈగలు లేకుండా, దోమలు లేకుండా మనం కాపాడుకుందాం ఫస్ట్. దాని తర్వాత 2వ రోజు పాఠశాల శుభ్రంగా ఉందా, అంగన్వాడీ సెంటర్ శుభ్రంగా ఉందా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆవరణ శుభ్రంగా ఉందా, ఇది 2వ రోజు చేసుకుంటాం. 3వ రోజు మంచినీళ్ళు శుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా ఊరు ఒకటి మీరు గవర్నమెంట్ భూమి ఉంటే మా ఎంఆర్ఓ గారు ఆడి వాళ్ళు హెల్ప్ చేస్తారు. శ్మశాన వాటిక తయారు చేసుకుంటాం. దాని పేరు వైకుంఠ ధామం. చనిపోయినప్పుడు భూములు వెళ్ళవలసింది. కొంతమంది కాల పెడతాం, కొంతమంది పాచి పెడతాం. దానికి శ్మశాన వాటిక కావాలి. ఆ శ్మశాన వాటిక కూడా మీ గ్రామ సభ ద్వారానే అక్కడ కాల పెట్టా కానీ పెట్టా కానీ కనీసం మనం 2 రూమ్లు మనం సాగు చేసిన తర్వాత
తిరిగి చదువుకోవడానికి కాళ్ళు కడుకుంటానికి లేకపోతే అగ్గిపెట్టడం స్నానం చేయడానికి అక్కడ 2 బాత్రూమ్లు కట్టిస్తాం ఆడవాళ్ళు, ఒకటి మొగలకు. మీ మనసులో వస్తే ప్రతి గ్రామానికి ఒక శ్మశానం అంటారు. ప్రభుత్వ స్థలం ఉంటే ప్రభుత్వ స్థలం తీసుకొని చేయాలి, లేకపోతే మా దగ్గర పనైనా సరే దాని పేరు వైకుంఠ ధామం, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా హ్యాండ్ పంపుల దగ్గర, నీళ్ళ పంపుల దగ్గర 3 బురద ఉంటే అక్కడ ప్లాట్ఫామ్ కట్టించుకోవాలి. ఇక మరొక ముఖ్య విషయం, మా తల్లులందరూ ఇక్కడ ఉన్నారు, నేను మీకు అందరికీ ప్రార్థించేది, మా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు, మరుగుదొడ్లు. ఇప్పుడు మా పోషాగ్రహం మా నగలే కూడా ఇప్పుడు దేశానికి ఒక రోడ్డు ఉంది, అక్కడ ఒక రోడ్డు ఉంది. ఇక రోడ్డు మీద పోరగాలను దుడ్డు కూర్చోవాలి, ఎక్కడ రోడ్డు మీద ఇక నేను పోరగాలను దుడ్డు కావాలని మొత్తం ఇంటి ముందు వాసన నేను చెప్పిన అందరూ కట్టుకుంటే ఉండే కష్టం చెప్పిన. ఇప్పుడు మొత్తం ఊళ్ళో అందరూ నవ్వుతూ కట్టుకున్నారు. నేను మా తల్లులకు మా అక్కలకు మగదమ్ములు విజ్ఞప్తి చేస్తున్నాను. 12 రూపాయలు ఇస్తాను నిన్న మా ఆయన ఒకరి ఓపిక లేకపోతే జాగా ఉన్న వారు 2 గుంటలు లేకపోయినా 1 గుంట తీయండి, 5 ఫీట్ల ఇంకోటి. 2 గుంటల జాగా లేకపోతే 1 గుంటనే పర్వాలేదు, ఎందుకంటే దొడ్డికి పోయిన తర్వాత అది భూమి లిక్కిపోవాలి, లేకపోతే మనకి వాసన వస్తుంది, నీళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉండదు. మీరు కట్టుకున్న వారికి అందరికీ తప్పనిసరిగా 12 రూపాయలు ఇస్తాం. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కట్టుకోవాలి. తర్వాత ఇకపోతే చివరి రోజు ఎందుకంటే అసలు గ్రామ పెట్టుకొని మన గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి, పోలే గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి, మీరు గ్రామ సభలోనే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ పోలే గ్రామానికి వచ్చే 4 సంవత్సరాలలో మన నిజామాబాద్ జిల్లాకి వచ్చే 4 సంవత్సరాల్లో గ్రామజ్యోతి కార్యక్రమం కింద 1893 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తున్నాం. ఒక నిజామాబాద్ జిల్లా గ్రామజ్యోతి కింద మన బాలసాన మండలానికి 44 కోట్ల 80 లక్షల రూపాయలు వస్తున్నాయి జనాభాను బట్టి. మన బోల్డెన్ గ్రామానికి 3 కోట్ల 34 లక్షల రూపాయలు మీకు వస్తాయి. మీ అవసరాలు ఏంటి? చివరి రోజు గ్రామ సభ పెట్టుకొని ఆ గ్రామ సభలో తీర్మానం చేసి సర్పంచ్ అధ్యక్షులు ఉంటారు, ఎంపీటీసీలు కూర్చుంటారు, వార్డు మెంబర్లు కూర్చుంటారు, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే వస్తాడు, అధికారులు వస్తారు, గ్రామస్తులతో కూర్చుంటారు. ఇక్కడే కూర్చుని మన అవసరాలు ఏంటి, వచ్చే 4 సంవత్సరాలలో ఈ గ్రామానికి ఏం అవసరాలు ఉన్నాయి, కాలువల, డ్రైనేజీల, రోడ్ల, కల్వర్ట్ల, లేకపోతే ఇంకేదైనా ఈ శ్మశాన వాటిక నిర్మాణమా, టాయిలెట్సా, బోర్లా, ఇవన్నీ ఈ 3 కోట్ల 34 లక్షల రూపాయలు బోర్లను కేటాయిస్తే ఆ పైసలు ఏ విధంగా ఖర్చు చేసుకోవాలో అది మీ ఇష్టం, అది మా ఇష్టం కాదు. ఇక గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం గ్రామజ్యోతిని ఏర్పాటు చేసినాం. ఆ జనాభాను బట్టి గ్రామానికి డబ్బులు వస్తాయి. దీని మీద మీరు చక్కగా అర్థం చేసుకొని, ఇది కొత్త ప్రోగ్రాం, ఆగమానం రావద్దు. ఇది ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో పెట్టారు కాబట్టి దానికి మీరు అర్థం చేసుకొని దీన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఆ గ్రామంతో పాటు ఇక్కడ బీడీ కార్మికుల కోసం ఇంటి జాగ్రత్తలు అడిగారు. అది 3 ఎకరాల స్థలం ఉందని చెప్పారు. త్వరలోనే ఆ స్థలాన్ని కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో తీసుకొని వారికి అందజేస్తామని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ, ఈరోజు మరి అయ్యా సబ్ స్టేషన్ గురించి అడిగారు.
అది కూడా మరి ఆలోచన చేస్తాం, పెడదాం. ఇవన్నీ కూడా మీరు దయచేసి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చక్కగా దీన్ని అమలు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి సహకరించినటువంటి ఏర్పాటు చేసినటువంటి గ్రామ ప్రజలకు పేరున మరొకసారి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.